హాయ్ అండి అందరికీ. ఇక పొద్దున లేచిన దగ్గర నుండి అయితే వీడియోస్ పెడదామని అనుకుంటున్నాం, కానీ అసలు వీడియోస్ అయితే తీస్తలేను. ఈరోజు అయితే స్టార్ట్ చేసేసిన వీడియో. నేను లేవంగానే మా ఇంటి ముంగట ఫస్ట్ మొత్తం గ్రీనరీ లెక్క మంచిగా కనబడుతుంది. నాకు అది ఎందుకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. నైట్ అయితే వర్షం పడ్డది. నేను ఇక్కడనైతే ఆకులు ఊడుస్తున్నా. వాళ్ళు ఏముంది ఊడవడానికి అని అనుకుంటారా, కానీ ఊడ్చుకోవాలి. ఏమున్నా లేకున్నా ఊడవడం అయితే అలవాటు. ఊడ్చిన తర్వాత ఏంటి నీళ్లు చల్లడం అయితే ఇంకా అలవాటు. మా పిల్లలైతే ఎవరు ఇవ్వలేదు. సిద్ధు నేనైతే ఇద్దరమే లేచినాము. ఇక్కడ లోపల ఇంకా గచ్చేమి వేయలేదు. గోడ పెట్టిన తర్వాత లోపల గచ్చేసి అదంతా ముద్దు గచ్చేసారు అంతే. ఇక్కడనైతే నేను ఊడుస్తున్నా. ఊడ్చిన తర్వాత నీళ్ళ కోసం అని వెనక్కి ముందుకు వెళ్ళిన. ఇప్పుడు మేము ఉండేదే వెనక, ఇటు సైడ్ రోడ్ ఉంది, అటు సైడు ఉన్నది అన్నట్టు. ఇటు సైడ్ అయితే మంచిగా వచ్చిన పైపు వాడదాం అనుకున్నా ఫస్ట్, కాకపోతే పట్టలేదు. ఎందుకంటే నైట్ పిల్లలు మోటార్ వేసి డ్రమ్ము ఇట్లా నింపారు. అవి చల్ల ఉంటాయి కదా, అంటే వాన కొట్టింది కాబట్టి నీళ్ళు చల్ల ఉంటాయి. అవి అయితే ఫస్ట్ కథం చేద్దాం, మళ్ళీ ఎందుకు బోర్ వేసుడు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ డ్రమ్లో నీళ్ళు పోసుకొని పోయి మొత్తం అయితే చల్లిన. ఇక నేను కొంచెం నీళ్ళు వేరేటప్పుడు అయితే ఈరోజు సిద్ధును కొంచెం వీడియో తీసి పెట్టవనా అని, చాలా రోజులు అవుతుందని చెప్పేసి అడిగినందుకు ఏదో కొద్దిసేపు అయితే తీసిండు. ఒక 10 నిమిషాలు అంటున్నా, 10 సెకండ్లో అట్లా వీడియో తీసిండు అంతే. ఒక 5 నిమిషాలు తీసిండా, తీయని నా వీడియోనే 5 నిమిషాలు లేదు పూర్తిగా. 5 నిమిషాల వీడియో ఏడా తీసిండు, కొద్దిసేపు అట్లా తీయనట్టయితే వీడియో తీసిండు. ఇక్కడనైతే నేను మంచిగా నీళ్ళు అయితే చల్లుతున్నట్టు. ఇంటి ముంగట 2 బండలు అయితే వేసుకున్నాము, ఎందుకంటే మొత్తం మట్టి లోపలికి పోతుంది, ఉష్కే లోపలికి పోతుంది అని చెప్పేసి అట్లా బండలు అయితే వేసుకున్నాము. ఇక్కడనైతే నేను నీళ్ళు చల్లుతున్నా. వాతావరణం అయితే మంచిగా ఉంది, మబ్బుగా. వర్షం వచ్చేది లేదు, పోయేది లేదు, ఎండ కొట్టేది లేదు, చేసేది లేదు. వాతావరణం అయితే మంచిగా ఉంటుంది కూల్గా. ఇక ఇక్కడ నేను నీళ్ళు చల్లిన తర్వాత ఆకిట్లా ముగ్గేసిన, అదైతే కవర్ చేయలేదు. ఇక్కడనైతే బోళ్ళు కడిగేస్తున్నా. ఇక బోళ్ళు కడిగిన తర్వాత ఏముంది, తొందరనైతే స్నానం అయిపోయింది. పిల్లలు అయితే స్నానం చేసారు. ఇక ఇంట్లో పని ఏదో ఒకటి ఉంటుంది కదా, వంట చేసుడు, చాయ్ తాగుడు, అవంతా కంప్లీట్ అయిపోయింది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అక్షయ్ జుట్టేద్దామని చెప్పేసి కూర్చున్నా నేను. ఇక్కడ అక్షయ్ జుట్టు వరకు అయితే వచ్చేసింది వీడియో. ఇంకా నేను వంట చేసేది ఏం పూర్తిగా పెట్టేయలేదు. అక్షయ్నైతే మమ్మీ కొంచెం వీడియో తీయాలన్నా అని చెప్పేసి అడిగింది. అబ్బో చాలా రోజుల తర్వాత వీడియో తీయాలని అడుగుతుంది కదా, తీయమని చెప్పేసి నేనన్నా. వీడియో తీసినాక కొద్దిసేపటికి ఏమన్నదంటే, మమ్మీ ఒక రీల్ చేద్దామా అని చెప్పేసి అడిగింది. సర్లే, చాలా రోజుల తర్వాత వీడియో తీద్దామని అడుగుతుంది, రీల్ చేద్దామా అని అడుగుతుంది కదా. ఒక చిన్న రీల్ అయితే వేసినాం జుట్టు వేసిన తర్వాత. ఇక అక్షయ ఒక్కొక్కసారి అసలు మాట్లాడను కూడా మాట్లాడదు. ఒక్కొక్కసారి తనచి తానే చేద్దామా మమ్మ అని చెప్పేసి అడుగుతుంది. ఒక్కొక్కసారి చెయ్యి మమ్మీ అన్న కూడా చెయ్యదు. ఆమె ఇష్టము అంతే. ఇక్కడనేమో మేము ఒక రీల్ చేసినాము, ఆల్రెడీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేసేసిన. ఇక్కడ అక్షయ్ కండ్ల వరకు వస్తుంది కదా, అదేమో షార్ట్ వీడియో తీసిన, ఇదేమో ఫుల్ వీడియోలో పెట్టేస్తే ఇట్లా వచ్చింది అన్నట్టు. ఇంకా ఫ్రిడ్జ్లో ఎవరు కనబడుతారో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూస్తుంటే మా ఫ్రిడ్జ్లో ఒకరు కనబడతారు, వాళ్ళు ఎవరన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడనైతే అక్షయ్ నేను రీల్ చేసిన తర్వాత ఇక నేనైతే అన్నం పెట్టేసుకొని అయితే తింటున్నా. సో వీడియోనైతే ఇంతే. ఈ రోజు వరకు అయితే ఇదే వీడియో తీయగలిగిన. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. ఈ కాడ నుండి ఒక 5 నిమిషాల వీడియో, 4 నిమిషాల వీడియోతో సహా కూడా మీ ముందుకు వస్తా. నేనేం పని చేస్తున్నా అన్నది కొంచెమైనా సరే డైలీలో ఏం చేస్తున్నా అన్నది వీడియో తీసి అయితే పెడతా, చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకన్నా వెనక సిరి పెట్టిన వాళ్ళకు చాలా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు. సేమ్ నాలాగే వీడియోస్ పెట్టేటోళ్ళకి కూడా వచ్చిర్రు, కానీ నాకే వస్తలేరు. బాయ్.